బాలాజీ నగర్లో ఉన్నటువంటి షేడ్స్ ప్రైమరీ స్కూల్ వాళ్ళు వాత్సల్య ఫౌండేషన్కి 50,000 రూపీస్ చెక్ అందించారు. అది కూడా లాస్ట్ ఇయర్ December 23 ఫుడ్ ఫర్ చారిటీ అనే కార్యక్రమం నిర్వహించి ఆ కార్యక్రమంలో వచ్చినటువంటి ఫండ్ రైజ్ చేసి పిల్లలందరికీ కూడా టేస్ట్ ద జాయ్ ఆఫ్ గివింగ్ అనే ఒక స్లోగాన్ని నేర్పించి వాళ్ళకి చిన్న వయసులోనే ఒక గివింగ్లో ఉన్నటువంటి ఆనందాన్ని నేర్పించి ఒక కొత్త భావనని ఒక అద్భుతమైన భావన మనకు నేర్పించి వచ్చినటువంటి అమౌంట్ని ఏదైతే ఉందో వాత్సల్య ఫౌండేషన్కి అందించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు డైరెక్టర్ దినకర్ గారు అలాగే ప్రిన్సిపల్ లిడియా శ్వేత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే మేడం. నమస్తే సార్. పిల్లలకి ఒక ఫౌండేషన్కి ఒక 50,000 ఇవ్వడం ఎంత పెద్ద విషయమో అలాగే ఒక పిల్లలకి టేస్ట్ ద జాయ్ ఆఫ్ గివింగ్ అనే ఒక స్లోగాన్ని ఈ వయసు నుంచి బిల్డ్ చేయడం అనేది ఒక గొప్ప విషయం. పిల్లలు ఈ వయసులోనే చాలా విషయాలు నేర్చుకుంటారు. అందులో ముఖ్యంగా నేర్చుకోవాల్సింది పక్క వాళ్ళకి సహాయపడడం అనేది. అది ఈ వయసులోనే మీ స్కూల్లో నేర్పిస్తున్నారు పిల్లలకి. దాని పట్ల మీ మాటలు. అమ్మ, మరి ముఖ్యంగా ప్రస్తుతము మానవ విలువలు అంతరించిపోతున్నటువంటి ఈ యొక్క ప్రపంచంలో విద్యార్థులకు దానము అనేటువంటి ఒక గొప్ప లక్షణాన్ని అలవాటు చేయడం ఎంతో ముఖ్యం. అది ఎప్పుడు నేర్పించాలంటే స్కూల్ ఏజ్లో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఇటువంటి యాక్టివిటీని మనము చారిటీ అనేది క్లాస్ రూమ్లో టీచ్ చేస్తే వినడానికి బాగుంటుంది, కానీ చారిటీ అనేది చేయాలి అని అంటే అదొక యాక్టివిటీ రూపంలో దాన్ని ఒక ప్రోగ్రామ్గా చేసి ఎలా చేయాలి అనేది ఒక యాక్షన్ రూపంలో మేము ఒక ప్రోగ్రామ్ చేశామమ్మా. అదే ఫుడ్ ఫర్ చారిటీ అనే ప్రోగ్రామ్ని. సో ఫుడ్ ఫర్ చారిటీ అనే ప్రోగ్రామ్ని మా స్కూల్లో ఉన్నటువంటి 200 మంది విద్యార్థులు ప్రైమరీ నుంచి అంటే ప్లే క్లాస్ నుండి 5th క్లాస్ వరకు స్టూడెంట్స్ అందరూ కూడా హోమ్ మేడ్ ఫుడ్ను వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వచ్చి స్టాల్స్ పెట్టి ఎగ్జిబిషన్ లాగా కండక్ట్ చేశారు. దానికి విశేష స్పందన మాకు బాలాజీ నగర్ ప్రాంతం నుండి వచ్చింది. పేరెంట్స్ అందరూ కూడా వచ్చి వాళ్ళు పిల్లలు పెట్టినటువంటి ఫుడ్ ఐటమ్స్ పర్చేస్ చేశారు. దాని ద్వారా వచ్చినటువంటి ఫండ్ని ఈరోజు మేము ఇక్కడ జనహిత వాత్సల్యలో మేము డొనేట్ చేయడం జరిగిందమ్మా. మా యొక్క ముఖ్య ఉద్దేశము విద్యతో పాటు విలువలు నేర్పించడం అనేది చాలా ప్రాముఖ్యము అనేటువంటి షేడ్ ప్రైమరీ స్కూల్ యొక్క సిద్ధాంతంగా మేము నమ్ముచున్నామమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం, మీరు చెప్పండి. పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనము ఓన్లీ థియరీ రూపంలో కాకుండా ఇంప్లిమెంట్ చేసి ప్రాక్టికల్ రూపంలో చూపిస్తున్నాం. ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా స్కూల్ ఎలాంటివి కండక్ట్ చేస్తున్నారు ఫ్యూచర్లో? ఇది ఈ ఇయరే కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంలో ఉన్నాము. మా స్కూల్లో ప్రైమరీ అంటే 5th క్లాస్ వరకే ఉన్నారు. సో చిన్న పిల్లలు వీళ్ళకి చారిటీ అనేది ఈ ఏజ్ నుంచి నేర్పిస్తే వాళ్ళు పెరిగే కొద్దీ కూడా దాన్ని తెలుసుకొని అంటే ఎలా ఒక్కొక్కరికి సహాయపడగలుగుతారని తెలుసుకొని వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేస్తుంది. ఈ ఇయరే స్టార్ట్ చేస్తాము. అంటే షేడ్ స్కూల్ మేము 10 years నుంచి నడుపుతున్నాం. ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలా చేసామన్నమాట. అప్పుడు పిల్లలు ఇలా ఫుడ్ వాళ్ళు తెచ్చిన ఫుడ్డే వాళ్ళు సేల్ చేసి అంటే వాళ్ళు ఎర్న్ చేసిన మనీ ఇది. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ గివింగ్ చారిటీ, దే హ్యావ్ ఎర్న్డ్ ఇట్ అండ్ దే హ్యావ్ గివెన్ ఇట్ యాజ్ చారిటీ. వాళ్ళు సంపాదించిన డబ్బుని అంటే వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుని వాళ్ళు ఇంకొకరికి ఎలా ఇవ్వాలనేది మేము ఈ ఏజ్ నుంచే నేర్పించాలనే ఉద్దేశంతో ఇయర్ స్టార్ట్ చేసాము. ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాము. అండ్ ఏ క్లాస్ అయితే హయ్యర్ క్లాస్ ఉంటుందో వాళ్ళని తీసుకొని వచ్చి ఎందుకు చూపిస్తున్నామంటే మేమే వచ్చి జస్ట్ ఇక్కడ మేము చెక్ ఇచ్చేసి వెళ్ళొచ్చు, కానీ వాళ్ళని తీసుకురావడానికి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా పెరుగుతున్నారు, వాళ్ళు ఎలాంటి సహాయం వీళ్ళకి చేశారని తెలియడం కోసమే వాళ్ళని తీసుకొని వచ్చి సహాయం చేశారు. చూస్తున్నారు కదా, మన ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫండ్ రైజింగ్ కాడి నుంచి అంటే వాళ్ళ పేరెంట్స్ ఇచ్చి ఆ డబ్బులు ఏందో వాళ్ళ పేరెంట్స్ దగ్గర తీసుకొచ్చి పాకెట్ మనీ ఇవ్వడం మాత్రమే కాదు, అప్పుడు దాని వాల్యూ అనేది తెలుస్తుంది, కొంత భాగం మాత్రమే తెలుస్తుంది. బట్ ఒక ఫుడ్ ప్రిపేర్ చేసి దాన్ని స్టాల్లో పెట్టి అప్పుడు వాళ్ళు ఎర్న్ చేసినట్టు మనీని ఎవరికైతే కరస్పాండెంట్స్ ఉన్నారో, డైరెక్టర్స్ ఉన్నారో, ప్రిన్సిపల్స్ ఉన్నారో వాళ్ళకి అందచేసి ఆ తర్వాత ఆ మనీ ఏమైంది అనేది మర్చిపోతూ ఉంటారు. లేదంటే సార్ వాళ్ళు చెప్తే వింటూ ఉంటారు పలానా ఫౌండేషన్కి ఇచ్చామని. అలా కాకుండా పిల్లల చేతని మనము ఇచ్చినటువంటి మనీ ఏమైంది, ఎవరికి ఉపయోగపడుతుందని కూడా ప్రాక్టికల్గా పిల్లలకి A to Z నుంచి క్లియర్గా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడుతాం. సార్ నమస్కారం. సార్, జనహిత వాత్సల్య సేవా కార్యక్రమాల్లో నెల్లూరు జిల్లాలో ఒక అంకితమైన భావంతో వాళ్ళ యొక్క వాత్సల్య అనేటువంటి పేరేదో పెట్టుకున్నారో దాన్ని 100% సార్థకం చేస్తూ నడుస్తున్నటువంటి సంస్థ వాత్సల్య. దీన్ని 36-37 సంవత్సరాల క్రితం సంగమేశ్వర శాస్త్రి గారు ప్రారంభించిన నాడు 1 ఎకరా పొలం ఉంటే ఈ ఎకరా పొలాన్ని ఆయన అంచెలంచెలుగా ప్రతి అంకణాన్ని ఆయన డోనర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి కొనుగోలు చేసి ఇంత వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది ఒక అంకితమైన భావంతో ఒక సేవా నిరతికి ఒక నిర్వచనీయంగా జరుగుతున్నటువంటి సంస్థ. ఇదే విధంగా ఈరోజు బాలాజీ నగర్లో షేడ్ స్కూల్ చిన్నపిల్లలది LKG నుంచి 5th క్లాస్ 6th క్లాస్ వరకు ఉన్నటువంటి స్కూలు. ఆ స్కూల్లో దినకర్ గారు ఒక కార్యక్రమాన్ని చేసి ఫుడ్ చారిటీ
దాంట్లో వచ్చినటువంటి డబ్బుల్ని ఏదైనా ఒక సంస్థకి ఇవ్వాలా, అనాథాశ్రమానికి చిన్నపిల్లలు ఉండేటువంటి సంస్థకు అన్నప్పుడు నేను వారికి జనహిత వాత్సల్య ఉంది భక్తవత్సల నగర్లో, వారికి అక్కడిస్తే బాగుంటుంది అని చెప్పి దుర్గాప్రసాద్ గారిని సంప్రదించమని చెప్తే ఆయన ఇక్కడ ఉన్నటువంటి సాంబశివరావు గారితో మాట్లాడి మీరే స్వయంగా చూసి మీకు ఇష్టమైతే ఇవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి దినకర్ గారు దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈరోజు 50,000 రూపాయలు చెక్ ఇచ్చారు. 50,000 రూపాయల చెక్కు జనహిత వాత్సల్యకు ఒక సామాన్యమైన చిన్నదైనా కానీ డోనర్స్ ఇచ్చే దాంట్లో దినకర్కి మాత్రం చాలా పెద్దది. కారణం ఏంటంటే 200 మంది పిల్లలు ఉన్నటువంటి చిన్న స్కూల్ అది. ఆ స్కూల్లో ఆ చిన్నపిల్లల చేత ఏదో ఒక చారిటీ చేసి ఒక సర్వీస్ మోటివిటీ ఆ పిల్లల్లో తీసుకురావాలా అనేటువంటి ఒక సంకల్పంతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచిది. కాబట్టి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని, ఈ జనహిత వాత్సల్యకు దినకర్ గారితో పాటు మనం అందరం కూడా సహకరించి వారు చేసే సర్వీస్ మోటివిటీస్లో సేవా కార్యక్రమాల్లో మనం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తా ఉన్నాను. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.